రాష్ట్రంలో మరోసారి గడీల పాలన రాక్షసుల్ని అధికారంలోకి రానిచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజాప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2034 నాటికే ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని రాంజీగోండు గడ్డ మీద నుంచి హామీ ఇస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఆదిలాబాద్ను అగ్రగామిగా నిలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడని ఏర్పాటు చేసి అభివృద్ది చేస్తామని తెలిపారు. 3 ఏళ్ల క్రితం పిప్పిరిలో భట్టి విక్రమార్క 1400 కిలోమీటర్ల మేర యాత్ర చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజన జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాకి విమానాశ్రయం సౌకర్యాన్ని కల్పించి పర్యాటకంగానే కాకుండా పారిశ్రామికంగా అభివృద్ది చేస్తామని చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరిలో నీళ్లు పారిస్తామన్నారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ది చేస్తామని సీఎం అన్నారు. జూన్ 2 తారీఖు లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలా ఫలకాన్ని వేసే బాధ్యత వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం. ఈనాడు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగానే కాదు, వేలాది ఎకరాలలో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్కు మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీ గిరిజన బిడ్డలకు, చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడానికి, ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడను ప్రారంభించడానికి తొందరలోనే మీ దగ్గరికి వస్తాను. దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుంది అని నేను చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాని శత్రువులు కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో సీఎం ఒక జిల్లాకు వస్తూ ఉంటే ప్రతిపక్ష నేతలను అరెస్టులు, గృహ నిర్బంధాలు చేశారన్న ఆయన తాము అలా చేయట్లేదని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వారికి సరైన గుణపాఠం చెబుతామన్నారు. 2034 నాటికి ఆదిలాబాద్ జిల్లాను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని హామీ ఇచ్చారు. మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి సీతమ్మని చెరబట్టాలనుకుంటే చివరికి రాముడి చేతిలో చావు తప్పలేదు. ఇవాళ మళ్ళీ ఈ పిప్పిరి వేదిక మీద నుంచి నేను చెప్తున్నా, రాబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ప్రజా పాలన చేస్తుంది. 2034 లోపల ఆదిలాబాద్ అత్యంత అభివృద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా, పారిశ్రామిక వాడగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రంలో రాబోయేది ప్రజాప్రభుత్వమేనని మంత్రి జూపల్లి జోస్యం చెప్పారు. ప్రతి పేదవాడిని ధనికుడిని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మాకున్నదల్లా ఒకటే అజెండా, ఈ రాష్ట్రం బాగుపడాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్లు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి. అంతిమంగా కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రజల చేత పాలించబడాలి తప్ప ఫ్యూడల్స్ చేత కాదు. కాబట్టి ఈ పాలనంతా కూడా ప్రజల చేతనే పాలింపబడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇలా ఆదిలాబాదు జిల్లా అంటేనే అడవి ప్రాంతం. మరి ఒకవైపున ఆదివాసీలు, గోండులు, ట్రైబల్స్ రకరకాలు ఉన్నారు. అందరికి కూడా విద్యారంగంలో కానీ, ఉపాధి రంగాల్లో కానీ, ఉపాధి అవకాశంలో కానీ ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా గతంలో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి వచ్చే 3 సంవత్సరాలు చూడబోతా ఉన్నారు. మరొకసారి ఈ 3 సంవత్సరాలే కాదు, వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అంటే సుమారు మొత్తంగా 8 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండబోతోంది. ప్రతి 2 నెలలకు ఒకసారి ఆదిలాబాద్ వస్తానని, అభివృద్ధికి నిత్యం సహకరిస్తానని సభా వేదికగా సీఎం రేవంత్ ప్రజలకు హామీ ఇచ్చారు.